ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ 5G జనవరి 4వ తారీఖున అయితే లాంచ్ చేయడం జరిగింది. సేల్లో వచ్చేపటికి మనకి జనవరి 10th నుంచి అయితే మార్కెట్లోకి తీసుకొస్తున్నారనమాట. సో దీని కీ ఫీచర్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఇది IP68 వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్తో రావడం జరుగుతుంది. అలాగే దీని డిజైన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది వేగన్ లెదర్ డిజైన్తో అయితే రావడం జరుగుతుంది. అలాగే దీని డిస్ప్లే కూడా మనకి 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ అయితే రావడం జరుగుతుంది. సో దీని కెమెరా విషయానికి వస్తే కనుక 200 మెగాపిక్సెల్తో రావడం జరుగుతుంది. అలాగే ఛార్జర్ కూడా మనకి 120 వాట్స్ హైపర్ ఛార్జ్తో అయితే మార్కెట్లో లాంచ్ చేశారనమాట. వీడియో ఫుల్ డీటెయిల్స్ కోసం మన వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను మీ మస్తలను వెల్కమ్ బ్యాక్ టు హమారా టెక్ తెలుగు. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. టుడే టాపిక్ ఈజ్ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ 5G అయితే మన చేతిలో ఉంది. దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అలాగే క్రెడిట్ కార్డులు తీసుకుంటే ఎంత ఆఫర్ వస్తుంది, లేదా పేపర్ ఫైనాన్స్లు తీసుకుంటే ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బాక్స్ ఫ్రంట్ వైపు చూసుకుంటే కనుక రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ 5G అయితే మనకు కనబడుతుంది. అలాగే బాటంలో 120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అండ్ 200 మెగాపిక్సెల్ అల్ట్రా హై రేంజ్ కెమెరా ఇల్యూమినేషన్ చేశారు. అలాగే బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మనకి మన దగ్గర నుంచి కలర్ వచ్చేపాటికి ఫ్యూజన్ కలర్ వేరియంట్ వచ్చేపాటికి 12GB ర్యామ్ అండ్ 512GB మన దగ్గర ఉంది. ఫ్రెండ్స్, బాక్స్ లో కంటెంట్స్ ఓపెన్ చేసి చూసేద్దాం. మనం సిమ్ ఇంజెక్ట్ టూల్ అయితే ప్రొవైడ్ చేశారు. కేస్ అనమాట ఇదేంటంటే మనకి సిలికాన్ పౌచ్ లో వచ్చింది. మొబైల్ అయితే నేను పక్కన పెట్టేస్తాను. సో దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. 120 వాట్స్ వెయిట్ కూడా చాలా గట్టిగా ఉంది ఇది. అలాగే కేబుల్ కూడా మనకి USB డేటా కేబుల్ Type-C పోర్ట్తో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ 5G స్పెసిఫికేషన్ డిస్ప్లే కార్డులు ఇస్తున్నాను. ఫ్రెండ్స్, మొబైల్ రైట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ కనబడుతుంది. అలాగే వాల్యూమ్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే టాప్ లో చూసుకుంటే మనకి IR బ్లాస్టర్ ఉంది. ఈ MI మొబైల్లో వచ్చేప్పటికి IR బ్లాస్టర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. టీవీ కంట్రోల్ చేయడానికి, ఏసీస్ కంట్రోల్ చేయడానికి, ఒక రిమోట్ లో అయితే దీన్ని యూజ్ చేయొచ్చు. అలాగే కనుక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ తో పాటు మెయిన్ స్పీకర్ అయితే ఇందులో కనబడుతుంది. పైన స్టీరియో స్పీకర్ కాబట్టి. సో మనకి లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఇది అల్యూమినియం మెటాలిక్ ఫ్రేమ్ తో అయితే రావడం జరుగుతుంది. సో బాటమ్ లో చూసుకుంటే మనకి సిమ్ టూల్ కనబడుతుంది. అందులో అయితే మనకి 2 సిమ్లు వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ వేసుకోవడానికి ఇందులో ఆస్కారం లేదన్నమాట. అలాగే మెయిన్ మైక్ అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్ కనబడుతుంది. అలాగే మెయిన్ స్పీకర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది డిజైన్ విషయానికి వస్తే కనుక ఇది బ్యాక్ సైడ్ మనకి వేగన్ లెదర్ డిజైన్ తో రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ చూడడానికి కూడా మనకి కెమెరా ప్యాటర్న్ అవ్వచ్చు, ఫ్లాష్ అవ్వచ్చు అండ్ రెడ్మీ లోగో అవ్వచ్చు, కూడా మనకి ఈ కలర్ అవ్వచ్చు చాలా బాగుంది. అందులో చేతిలో పట్టుకోవడానికి కూడా మనకి గ్రిప్పింగ్ గా ఉందన్నమాట. సో ఇందులో వచ్చేప్పటికి మనకి చాలా క్లాసిక్ అండ్ ప్రీమియం సెగ్మెంట్ ఎలా ఉంటుందో ఫోన్ అలా ఉంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. ఇందులో వచ్చేప్పటికి మనకి 3 కలర్స్ తో వస్తుంది. ఫ్యూజన్ బ్లాక్, ఫ్యూజన్ వైట్, ఈ రెండు వచ్చేపాటు మనకి గ్లాసీ ఫినిషింగ్ తో మాత్రమే వస్తుంది. ఫ్యూజన్ పర్పుల్ ఒకటే ఈ లెదర్ డిజైన్ తో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఆడియో విషయానికి వస్తే కనుక అయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అండ్ హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ తో రావడం జరుగుతుంది. అలాగే సాంగ్స్ వినడానికి, వీడియో చూడడానికి కూడా చాలా లౌడ్ గా ఉంది. ఆ శాంపిల్స్ కూడా నేను డిస్ప్లే కార్డులు ఇస్తాను. డిస్ప్లే విషయానికి వస్తే కనుక ఇది 6.67 ఇంచెస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో రావడం జరుగుతుంది. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ అయితే మార్కెట్ లో లాంచ్ చేశారు. దీని డిస్ప్లే బ్రైట్నెస్ గురించి అండ్ రెజల్యూషన్ గురించి మాట్లాడుకోవాలి. 1.5K రెజల్యూషన్ అయితే మార్కెట్ లో లాంచ్ చేశారు. అలాగే దీనికి డిస్ప్లే స్మూత్నెస్ అవ్వచ్చు, బ్రైట్నెస్ అవ్వచ్చు, క్వాలిటీ అవ్వచ్చు, మనం చూడొచ్చు చాలా క్లియర్ గా చాలా స్మూత్ గా అయితే కనబడుతుంది. పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. అలాగే ఇది డాల్బీ విజన్ అండ్ HDR10+ తో మార్కెట్ లో లాంచ్ చేశారు. అలాగే మనకి రేషియో చూసుకుంటే కనుక స్క్రీన్ టు బాడీ 93.35% మార్కెట్ లో లాంచ్ చేశారు. ఇది కర్వ్డ్ AMOLED డిస్ప్లే కాబట్టి కింద పడిన ఎక్కువ డ్యామేజ్ అవకాశం ఉంటుంది. సో దీని గురించి వాళ్ళు మార్కెట్ లోకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ అయితే మార్కెట్ లో లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో చాలా వరకు ఇది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఫింగర్ ప్రింట్ కూడా మనకి ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ తో రావడం జరుగుతుంది. థిక్నెస్ చూడ మనకి 9mm తో రావడం జరుగుతుంది. సో దీని వెయిట్ విషయానికి వస్తే కనుక మనకి వెయిట్ ఇందులో 2 డిఫరెన్సెస్ ఉన్నాయి. వేగన్ లెదర్ కలర్ లో వచ్చేప్పటికి 199 grams తో రావడం జరుగుతుంది. బ్లాక్ అవ్వచ్చు, వైట్ అవ్వచ్చు, అది 204 grams తో రావడం, ఎందుకంటే అది గ్లాసీ ఫినిషింగ్ కాబట్టి. సో ర్యామ్ రామ్ విషయానికి వస్తే కనుక ఇందులో వచ్చే కంపెనీ 3 వేరియంట్స్ కంపెనీ లాంచ్ చేయడం జరిగింది. 8GB 256GB, 12GB 256GB, 12GB 512GB గా మార్కెట్ లో లాంచ్ చేశారు. సో వర్చువల్ ర్యామ్ కింద ఒక 6GB ర్యామ్ అయితే పెంచుకొని మన మొబైల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ర్యామ్ విషయానికి వస్తే కనుక LPDDR5 తో రావడం జరుగుతుంది. సో
స్టోరేజ్ విషయానికి వస్తే కనుక USF 3.1 తో రావడం జరుగుతుంది. ఇందులో వచ్చి మనకి రెండు సిమ్లు అయితే వేసుకోవచ్చు 5G సిమ్స్. ఫ్రెండ్స్ ఇది ప్రాసెసర్ విషయానికి వస్తే కనుక ఇది MediaTek Dimensity 7200 అల్ట్రా ప్రాసెసర్ తో రావడం జరుగుతుంది. ఇది 4 nm ప్రాసెసర్ టెక్నాలజీతో బిల్డ్ చేశారు. సో ఇది క్లాక్ స్పీడ్ చూసుకుంటే కనుక మనకి 2.2 GHz తో రావడం జరుగుతుంది. సో మల్టీ టాస్కింగ్ యూజ్ చేసినా కానీ యాప్స్ యూజ్ చేసినా కానీ ఇందులో అయితే మనం ల్యాగ్ అయితే ఫీల్ అవుతున్నంత అవసరం లేదనమాట. సో మన గేమ్స్ ఆడేటప్పుడు కూడా మనకి ఫ్రీ ఫైర్ అవ్వచ్చు, PUBG అవ్వచ్చు, FC40 అవ్వచ్చు, FC60 అవ్వచ్చు, ఇందులో కూడా మనకి చాలా తేలిక చాలా సునాయాసంగా అయితే ముందుకు వెళ్తుంది. ఎక్కడ కూడా ల్యాగ్ అవడానికి ఇందులో చాలా వరకు మనం చూడలేకపోవచ్చు. ఫ్రెండ్స్ కెమెరా విషయానికి వస్తే మన బ్యాక్ షాట్ చూడడానికి మెయిన్ గా 3 కెమెరాస్ కనబడుతుంది. మెయిన్ కెమెరా వచ్చేప్పటికి మనకి 200 మెగాపిక్సెల్ అల్ట్రా హైరెస్ కెమెరాతో మార్కెట్ లో లాంచ్ చేయడం జరిగింది. సెకండరీ కెమెరా వచ్చేప్పటికి మనకి వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ కెమెరా వచ్చేప్పటికి మనకి మైక్రో కెమెరా యూజ్ చేసుకోవచ్చు. మనకి అలాగే బ్యాక్ సైడ్ చూడడానికి డ్యూయల్ LED ఫ్లాష్ తో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికి ఇందులో Xiaomi ఇండియన్ 2.0 మార్కెట్ లో లాంచ్ చేస్తారు. దేనికి యూజ్ అవుతుంది మనకి 200 మెగాపిక్సెల్ ఫోటో తీసినప్పుడు మీరు ఎంత జూమ్ చేస్తున్నా కానీ ఆటోమేటిక్ గా పిక్చర్ అనేది బ్లర్ అవ్వకుండా అది ఆటోమేటిక్ గా క్యాప్చరింగ్ అండ్ ఆప్టిమైజ్ చేసుకుని మనకి ఫోటో అయితే అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. అది నేను చాలా బాగా సాటిస్ఫై అయ్యాను. సో నేను వేరే మొబైల్తో కూడా కంపేర్ చేసుకున్నప్పుడు 200 మెగాపిక్సెల్తో తీసిన ఫోన్లో ఈ మొబైల్ తీసిన ఫోన్లో ఈ పిక్చర్ అనేది చాలా క్లియర్గా అయితే కనబడుతుంది. సో ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే కనుక ఇది వచ్చి మనకి 16 మెగాపిక్సెల్తో రావడం జరుగుతుంది. ఇందులో పోర్ట్రేట్ మోడ్ అవచ్చు, నార్మల్ మోడ్ అవచ్చు, డే అండ్ నైట్లోనే తీశాను. మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. సో నేను ఫొటోస్ కూడా మీకు డిస్ప్లే కార్డులు ఇస్తాను. మీరు ఫ్రెండ్స్ ఇది బ్యాటరీ విషయానికి వస్తే ఇది 5000 mAh బ్యాటరీతో రావడం జరుగుతుంది. అలాగే ఇది 120 watts హైపర్ ఛార్జ్తో రావడం జరుగుతుంది. సో ఇది 0 to 100 మనకి జస్ట్ 19 minutes లో ఛార్జింగ్ అనేది ఫుల్ అవుతుంది అనమాట. ఇది ఫాస్ట్ ఛార్జర్ కాబట్టి మనకి మొబైల్ అనేది వేడెక్కకుండా స్మార్ట్ కూలింగ్ సిస్టమ్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ మొబైల్ యూజ్ చేయడం జరిగింది. అలాగే స్మార్ట్ ఇంజిన్తో పాటు ఇది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది వర్షన్ విషయానికి వస్తే ఇది MIUI 14 బేస్డ్ అండ్ Android 13తో రావడం జరుగుతుంది. అలాగే ఇందులో వచ్చేప్పటికి మనకి MIUI డయలర్ ఉంటుంది కాబట్టి మనం కాల్ చేసినా కానీ ఎవరికి కాల్ ఇస్ రికార్డెడ్ అని ఇందులో వినిపించదు అనమాట. అలాగే ఇందులో వచ్చి సెక్యూరిటీ యాప్స్ అని కొన్ని అడిషనల్గా ఇందులో ఇవ్వడం జరుగుతుంది MI మొబైల్ కాబట్టి. సో మన గ్యాలరీ అవ్వచ్చు, ఫొటోస్ అవ్వచ్చు, వాల్ ఫోటోలు మనం ఈజీగా అనేది లాక్ చేసుకోవచ్చు. మేజర్గా చూసుకుంటే కనుక మనం ఇందులో 3 years వరకు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్తో రావడం జరుగుతుంది. అలాగే 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్తో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ప్రైస్ విషయానికి వస్తే కనుక ఇది కంపెనీ మనకి 3 వేరియంట్స్ కంపెనీ లాంచ్ చేయడం జరిగింది. ఒకటి 8GB 256GB వచ్చేప్పటికి 31,999 లాంచ్ చేశారు. అలాగే 12GB 256 విషయానికి వస్తే కనుక 33,999 లాంచ్ చేశారు. అలాగే 12GB 512GB విషయానికి వస్తే కనుక 35,999 మార్కెట్లో లాంచ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ విషయానికి వస్తే కనుక మనకి మెయిన్లో వచ్చేప్పటికి ICICI క్రెడిట్ కార్డ్కి ఇన్స్టెంట్గా 2,000 రూపాయలు అయితే ఇందులో కంపెనీ ఆఫర్ ఇచ్చింది అనమాట. సో మీరు ఏ వేరియంట్ తీసుకున్నా కూడా ఇన్స్టెంట్గా 2,000 రూపాయలు తగ్గుతుంది. వేరే క్రెడిట్ కార్డ్ ఉంటే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ EMI మాత్రమే ఉంటుంది తప్ప క్రెడిట్ కార్డ్ ఆఫర్ అయితే ఇందులో ఇవ్వలేదన్నమాట. సో అలాగే పేపర్ ఫైనాన్స్ విషయానికి వస్తే కనుక నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి ఇంకా స్కీమ్స్ అనేది ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఒకవేళ అప్డేట్ అయితే కనుక మీకు డిస్ప్లే కార్డులో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే క్లియర్గా వాచ్ చేయొచ్చు. సో నేను మొబైల్ నేను బ్రాండ్ నేను ప్రమోట్ చేయట్లేదు, ఎందుకంటే మీరే తీసుకోమని. ఎందుకంటే నా కంపెనీలో నాకేం డబ్బులు అనేది ఇవ్వరనమాట. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ మాత్రం మీతో నేను షేర్ చేసుకోగలుగుతాను. అన్న ఈ బడ్జెట్లో కాదు, కొంచెం తక్కువ బడ్జెట్ తీసుకుందంటే కనుక ఇందులోనే Redmi Note 13 Pro వస్తుంది, అలాగే Note 13 వస్తుంది. ఈ అన్బాక్సింగ్ చూడండి మన ఛానల్లో. మీ ప్రైస్ సెగ్మెంట్లో ఏది అనుకుంటే ఆ మొబైల్ ఇందులో మీరు ధైర్యంగా అయితే మొబైల్ అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ. అలాగే మన ఛానల్లో కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల నేను అప్లోడ్ చేసిన పాత వీడియోస్ అన్ని డిలీట్ అయిపోయి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అవి మీరు చూసినట్లయితే కనుక జస్ట్ స్కిప్ చేసేయండి చాలు. అలాగే Xiaomi 13 Pro Plus డెమో చేసుకోమని మా సార్ నాకు ఇచ్చారు. మా సార్ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే అందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు, మాటల్లో చెప్పలేను. మీ ఫ్రెండ్స్లో ఉన్న రెడ్మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే కనుక మన వీడియోని షేర్ చేయండి. దానివల్ల మనకి ఎక్కువ వ్యూస్ వస్తుంది, ఛానల్ కూడా చాలా మంచి గ్రోత్ అయితే వస్తుంది అనమాట. అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవడం వల్ల లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ అవ్వచ్చు, స్మార్ట్ యాక్సరీస్ అవ్వచ్చు, అందులో పోస్ట్ చేస్తాను. అతి తక్కువ ధరలో మీరు అక్కడ నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్. జై హింద్.